ఒకానొక రోజు కిషన్ తన ఇంటిని వదిలిపెట్టి దర్బారులో భాగం కావడానికి బయలుదేరతాడు. కాని తన ప్రయాణం కొన్ని సంవత్సరాలు పట్టేలా ఉంది. ఇప్పుడు తను ఒక స్వామీజీని కలవడానికి వెళ్తున్నాడు. అతనికి రాజుతో మంచి సంబంధం ఉంది. అప్పుడే దారిలో తనకి ఒక భిక్షువు కనిపించాడు. అతను చాలా కంగారుగా కనిపిస్తాడు. ఏంటి బాబాయ్ గారు, ఏంటి మీ సమస్య? బాబు, ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. తినడానికి తాగడానికి ఏమీ దొరకకపోవడం వల్ల నా సమస్య ఇంకా రెట్టింపు అయింది. నువ్వు నాకు సాయం చేస్తావా? నీ దగ్గర డబ్బుంటే ఇస్తావా? బాబాయ్, డబ్బులైతే లేవు, కానీ మీ సమస్యని తప్పకుండా పరిష్కరిస్తాను. అది ఎలా బాబు? మీరు చూస్తూ ఉండండి, ఇక్కడే ఎదురు చూడండి, నేను కాసేపట్లో వస్తాను. సరే బాబు, నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. కిషన్ పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్తాడు. కాసేపు గడుస్తుంది. ఇక కిషన్ అడవిలో నుంచి బయటికి వస్తాడు, మూలికల్ని తీసుకొని. ఇదేంటి బాబు? ఇది ఔషధాలు బాబాయ్. నేను ఎన్నో ఏళ్లు విద్యాభ్యాసం చేశాను, అప్పుడే ఇదంతా నేర్చుకున్నాను. ఇవి తిన్న తర్వాత మీకు కళ్ళు అసలే తిరగవు. బాగుంది బాబు, చాలా బాగుంది. అయితే నువ్వేనన్నమాట. అంటే అంటే ఏంటంటే ఒక యువకుడు తన భవిష్యత్తుని ఎంతో ఆసక్తికరంగా మార్చుకున్నాడు. ఇవాళ నేను తనని కలవగలిగాను. మీరెవరు స్వామి? నా గురించి మీకెలా తెలిసింది? నన్ను బైరాగి అనొచ్చు, ఫకీరైనా అనొచ్చు. ఎందుకంటే విషయం ఇప్పుడు నా గురించి కాదు, విషయం నీ గురించి. ఇప్పుడు నేను ప్రసన్నున్నయ్యాను. తెలివితేటల్లో నువ్వు చాలా గొప్పవాడివి. నీ చేతులు అసలేమీ లేదు. అయినా సరే వెంటనే నువ్వు అన్ని ఏర్పాట్లు చేశావు. ఇది నీ గొప్పతనానికి ప్రతీక. నీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు. అప్పుడే ఉన్నట్టుండి ఆ భిక్షకుడి 2 చేతుల్లోకి పెరుగుతో నిండిన కుండలు ప్రత్యక్షమవుతాయి. ఇదేంటి బాబాయ్? నా కుడి చేతిలో ఏదైతే పెరుగు ఉందో దానిని తింటే ధనాభివృద్ధి చెందుతావు. ఒకవేళ ఎడమ చేతిలో ఉన్న పెరుగును తింటే నువ్వు జ్ఞానములో అభివృద్ధి చెందుతావు. అలాగా? కానీ ధనం గొప్పదా, జ్ఞానం గొప్పదా? రెండిటికీ వాటి వాటి గొప్పతనాలున్నాయి. కొన్ని చోట్ల ధనం గొప్పదైతే మరి కొన్ని చోట్ల జ్ఞానం గొప్పది. అలాగా? కానీ రుచి చెప్పనా ఏది సరిగ్గా ఉంటుందో? అలాగే కిషన్ 2 కుండల్లోనూ ఉన్న పెరుగును తినేస్తాడు. నిన్నసలు 2 కుండల్లో ఉన్న పెరుగును ఎవరు తీసుకోమని చెప్పారు? ఒకటే తినాలని కూడా మీరు నాకు ముందుగా చెప్పనే లేదు కదా. అదే కాకుండా మీరు ఈ 2 కుండలను సమానంగా ఉంచారు. అందుకని నాకు ఎలాగా తెలుస్తుంది ఇందులో ఏది ఉత్తమమైందని? నువ్వు చాలా చెంచలుడు బాబు. ఈ చెంచలత నీ తెలివి కంటే బాగా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. నీకున్న జ్ఞానమే నీకు అతిపెద్ద ధనం అవుతుంది. వెళ్ళు, నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది. వస్తాను బాబాయ్. ఆ మాట చెప్పి కిషన్ ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కొన్ని రోజుల ప్రయాణం చేసిన తరువాత కిషన్ స్వామీజీ ఇంటికి చేరుకుంటాడు. కిషన్ స్వామీజీ గదిలో కూర్చుని వారితో మాట్లాడుతూ ఉంటాడు. స్వామీజీ, నాకు రాజారాం దర్బారులో భాగం కావాలనుంది. నేను విన్నాను ఆయన చాలా తెలివైనవారు, దయగల రాజు అని. అవును కిషన్, ఆ రాజైతే చాలా మంచివారు. రాజుకుండవలసిన ప్రతి గుణమూ ఉంది ఆయనకి. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? నేనేమి చెయ్యాలనుకుంటం లేదు స్వామి, కానీ జీవితం ఆసక్తిగా మారుతుందనుకుంటున్నాను. నాకు రాయడం అంటే కూడా చాలా ఇష్టం. కిషన్ తన సంచిలో నుంచి ఒక పుస్తకాన్ని తీసి స్వామీజీకి ఇస్తాడు. కాసేపు చదివిన తరువాత స్వామీజీ, కిషన్, ఈ పుస్తకం నిజంగానే నువ్వు రాశావా? అవును స్వామీజీ, ఈ పుస్తకం చాలా ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. నువ్వు చాలా తెలివైన వాడివి. ఒకవేళ నిజంగానే నువ్వు ఈ పుస్తకాన్ని రాసుంటే ఇదంతా భగవంతుడి దయ స్వామి. మీరు నాకు ఇది చెప్పండి, నేను రాజారాం స్వామిని ఎప్పుడు కలవచ్చు? ఓపిక పట్టు నాయనా, ముందు నేనక్కడికి వెళ్తాను. ఆ తర్వాత అవకాశం చూసుకుని ఇంకెవరినైనా అక్కడి నుంచి పంపించి నిన్నక్కడికి పిలిపిస్తాను. మీరు చెప్పినట్లే చేస్తాను. అంతవరకు నేను మీ ఇంట్లో కొన్ని రోజులు మీ పనుల్లో సాయం చేస్తాను. సరే, ఇక నేను ఇక్కడి నుంచి బయలుదేరతాను. కిషన్ స్వామీజీని ఎంతో ఎక్కువగా నమ్ముతూ ఉంటాడు. కాని తనకి మాత్రం తెలీదు స్వామీజీ స్వయంగా తన పుస్తకంలో భాగం కాబోతున్నాడు అని. చాలా
రోజులు గడుస్తాయి. కానీ స్వామీజీ వైపు నుంచి ఎటువంటి ప్రతిక్రియ రాలేదు. కిషన్ ఆలోచిస్తాడు ఇక తను బయలుదేరాలి అని. ఇక కిషన్ రాజా రామ్కృత్ ని కలవడానికి బయలుదేరతాడు. స్వామీజీ పనిలో బాగా బిజీ అయిపోయినట్లున్నారు. అందుకనే నా దగ్గరికి ఎవరిని పంపించలేకపోయారు. అక్కడ కలవగానే ఆయన అడుగుతాను. కిషన్ రాజభవనం దగ్గరికి చేరుకుంటాడు. ఒక రాజభటుడు తనని అడగడం కోసం తనని అడ్డుకుంటాడు. ఏంటి బాబు, ఏ పని మీద వచ్చావు? నేను ఇక్కడికి ఏ పని మీద రాలేదు. నా పుస్తకాలను చూపించడానికి వచ్చాను. అలాగే మహారాజును కలవడానికి కారణమైతే అవసరం లేదు కదా. నువ్వు చాలా తెలివైనలాగా ఉన్నావే. నీ పుస్తకాలు కూడా బాగానే ఉండుంటాయి. నిన్ను లోపలికి పంపిస్తాను, కానీ ఒక షరతు. ఏంటి ఆ షరతు? ఏదైతే బహుమానం నీకు లభిస్తుందో అందులో సగం నాకివ్వాలి. కిషన్ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు. సరే అయితే సగం బహుమానం నీది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళొచ్చు కదా? చాలా తెలివైన వాడివి. వెళ్ళు వెళ్ళు. మొత్తానికి ఎన్నో నెలల తరువాత కిషన్ సభ లోపలికి రాజా రామ్కృత్ ముందుకి వెళ్తాడు. ఏంటి విషయం? నువ్విక్కడ ఏ కారణంగా వచ్చావు? నీ సమస్య ఏంటో చెప్పు. మహారాజా, నాకు ఏ సమస్య లేదు. నేను నా రాజును కలవడానికి వచ్చానంతే. నా కళ్ళారా వారిని దర్శించుకోవడానికి వచ్చాను. అందరూ ఇక్కడికి సమస్యలను తీసుకుని వస్తారు, కానీ నువ్విక్కడికి నన్ను చూడడానికి మాత్రమే వచ్చావా? మీతో కాసేపు మాట్లాడాలనుకున్నాను. సరే, ఏం మాట్లాడాలనుకున్నావు? కిషన్ రాజా రామ్కృత్తో కాసేపు మాట్లాడతాడు. ఆ తర్వాత పుస్తకాల గురించి చెప్తాడు. దానితో పాటు తన కొన్ని కథల గురించి కూడా చెప్తాడు. కాని ఒక కథను విన్న తరువాత రాజా రామ్కృత్కి మతిపోయినట్టవుతుంది. అప్పుడాయన కిషన్ని ఇలా అడుగుతారు. నేను నీ మాటలు విన్నాను. అలాగే నీ పుస్తకాలు కూడా చాలా బాగున్నాయి. వీటిల్లో ఒక పుస్తకం ఔషధాలకు సంబంధించింది. అది మా దర్బారుకు చెందిన స్వామీజీది. ఆ విషయంలో నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? మీరసలు ఏం మాట్లాడుతున్నారు? ఆ పుస్తకాన్ని నేనే రాశాను. స్వామీజీకి ఆ పుస్తకాన్ని నేనే ఇచ్చాను. మీకు ఆ పుస్తకం గురించి మీకు చెప్పాలి అని. కానీ ఇక్కడ ఇంకేదో పన్నాగం పొందుతున్నారని నాకు తెలుస్తుంది. అయితే నీ ఉద్దేశం ప్రకారం ఆ పుస్తకం నీదా? స్వామీజీ మోసగాడా? అవును మహారాజా, మీరు వారిని పిలవండి. ఇప్పుడే నిరూపించి చూపిస్తాను. నా దగ్గర ఒక యుక్తుంది. దానితో పాలుకు పాలు నీరుకు నీరు వేరు చేసి చూపిస్తాను. కిషన్ రాజా రామ్కృత్కి అన్ని యుక్తులు చెప్తాడు. రాజా రామ్కృత్ అది విని చాలా ప్రసన్నుడవుతాడు. కిషన్ మాటలను విని స్వామీజీని పిలిపిస్తారు. స్వామీజీని పిలిపించండి. కాసేపట్లోనే స్వామీజీ సభలోకి వస్తారు. కిషన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతారు. ప్రణామాలు మహారాజా. నీకీ కిషన్ ఎవరో తెలుసా? నువ్వేదైతే పుస్తకాన్ని చూపించావో అది ఈ కిషన్దా? లేదు మహారాజా, అది నా పుస్తకం. ఈ అబ్బాయి నెల రోజుల క్రితం ఆ పుస్తకాన్ని నా దగ్గర నుంచి దొంగిలించాడు. మహారాజా, ఒకవేళ మీరిద్దరు వ్యక్తుల్ని తీసుకొస్తే వాళ్ళకి వైద్యం చేయడానికి అప్పుడు ఈ పుస్తకం ఎవరిదో తెలిసిపోతుంది. అవును మహారాజా, నేను సిద్ధమే. ఇద్దరు వ్యక్తులను పిలిపిస్తారు. వాళ్ళిద్దరూ కూడా వారి వారి అనారోగ్యాల గురించి చెప్తారు. ఇక స్వామీజీ వైద్యం చేయటం మొదలు పెడతారు. కానీ కిషన్ అక్కడే నిలబడి ఉంటాడు. తను అసలు వైద్యమే చేయడం లేదు. నాకు ముందుగానే తెలుసు పుస్తకం తనది కాదని. ఇంత చిన్న వయసులో అంత పుస్తకాన్ని ఎవరు రాయగలరు? ఎప్పుడైతే స్వామీజీ వైద్యం చేయడం పూర్తవుతుందో అప్పుడు రాజా రామ్కృత్ ఇలా అంటారు. స్వామీజీని బంధించండి. మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? స్వామీజీ, మీరు పుస్తకాన్ని అయితే చదవగలిగారు, కానీ వైద్యాన్ని నేర్చుకోలేకపోయారు. ఏ వ్యక్తికి ముందుగానే నయమైందో అతనికి వైద్యం చేయాల్సిన అవసరం లేదు అని. నిజానికి కిషనే అటువంటి ఇద్దరు వ్యక్తులను తీసుకొస్తాడు. ఒకవేళ స్వామీజీ మోసగాడైతే తను ఇరుక్కుంటారు అని. ఒకవేళ వారు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు కిషన్ ఓటమిని అంగీకరిస్తాడు. లేదు, క్షమించండి మహారాజా, క్షమించండి. ఇతన్ని తీసుకువెళ్ళండి. రాజు సంతోషించి కిషన్తో ఇలా అంటారు. కిషన్, నీ తెలివితేటలను ఎంత మెచ్చుకున్నా సరే తక్కువే అవుతుంది. చెప్పు, నీకేం బహుమానం కావాలి? నీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. 100 కొరడాలు. ఏంటి కిషన్, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? మహారాజా,
నిజానికి నేను మీ ద్వారపాలకుడితో అతను చెప్పిన దానికే మాట ఇచ్చాను. బహుమానంలో సగం తనకి ఇస్తాను అని. అందుకని మీరు 50 కొరడా దెబ్బలు నాకివ్వండి, 50 కొరడా దెబ్బలు అతనికివ్వండి. ద్వారపాలకుడిని లోపలికి పిలిపిస్తారు. ఎప్పుడైతే అతడికి బహుమానం గురించి తెలుస్తుందో అప్పుడతను ఏడుస్తాడు. క్షమించండి మహారాజా, ఇంకెప్పుడు నేను లంచం తీసుకోను. ఇతను తీసుకెళ్ళండి. అతని బహుమానం పూర్తిగా లభించాలి. ద్వారపాలకుడు వెళ్లిన తరువాత రాజా రామ్కృత్ సంతోషించి ఇలా అంటాడు. నువ్వు నీ తెలివితేటలను చాలా చక్కని పద్ధతిలో ప్రదర్శించావు కిషన్. భ్రష్టు పట్టిన మనుషులతో రాజ్యం అంతమవుతుంది. అదేవిధంగా నిన్ను గనక చేజార్చుకుంటే ఈ రాజ్యానికి నష్టం అవుతుంది. చెప్పు, నా దర్బార్లో పనిచేస్తావా? మహారాజా, నేను ఈ దర్బార్లో పనిచేయటానికే ఇంటి నుండి బయలుదేరాను. కానీ అది అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అది మాత్రమే కాకుండా నీ గొప్పతనం గురించి ఏదైతే విన్నానో అదంతా నిజమే కావాలి తెలుసుకోవాలి. అది నేను కళ్ళారా చూశాను. కళా గొప్పతనానికి మీ దర్బార్లో స్వాగతం పలుకుతారు. అంతేకాదు, ఆ ద్వారపాలకుల్లాంటి భ్రష్టు పట్టిన జనాలకు ఏ స్థానమూ లేదు. అయితే నీకు స్వాగతం పలుకుతున్నాను నా దర్బార్లోకి. ఆ తర్వాత కిషన్ తన జీవితమంతా కూడా తన తెలివితేటలను ఉపయోగించి రాజుకి రాజ్యానికి సాయం చేస్తాడు. ఇది పూర్తిగా నిజం. తెలివి ఏ ధనానికి కూడా తక్కువ కాదు. ఇది అన్ని పరిస్థితుల్లోనూ మనకి తోడుగా ఉంటుంది. ధనంలాగా ఇది ఎప్పటికీ క్షీణించిపోదు.